అందరికీ నమస్కారం. ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళ కోసం ఈ చిన్న వీడియోనైతే చేస్తున్నానండి. డబ్బు పొదుపు ఎలా చేసుకోవాలి? ఆ తర్వాత ఆ డబ్బుతో మనం ఏం కొనుక్కోవచ్చు? దానికోసమని ఈ చిన్న వీడియోనైతే చేస్తున్నానండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు డబ్బు కొరత ఉంటుంది. ఎందుకంటే జాబ్ చేయకుండా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇంటిని, పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి తన దగ్గర డబ్బులైతే ఉండవు. ఎవరి దగ్గర అడగాలా అని ఆశగా చూస్తూ ఉంటుంది. అటువంటి స్త్రీమూర్తులలో నేను కూడా ఒకదాన్ని. నేను ఇంట్లోనే ఉంటానండి. కాబట్టి ఇలా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనం డబ్బు పొదుపు చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం ఒక మట్టి పాత్రనైతే తీసుకోవాలండి. ఆ మట్టి పాత్రకు గంధం, కుంకుమ బొట్టు పెట్టి అలంకరణ చేసుకోవాలి. అయితే మట్టి పాత్ర కాకుండా ఒకవేళ గల్ల డబ్బి కనుక ఉంటే అలా కూడా గల్ల డబ్బిలో కూడా మనం ప్రతిరోజు రూపాయి చొప్పున లేదంటే రూ. 5 లేదా రూ. 10 లేదంటే 100, 500 ఇలా మన దగ్గర ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అంత డబ్బులు మనం ప్రతిరోజు వేస్తూ ఉంటే ఇలా మనం ప్రతిరోజు రూపాయి చొప్పున పొదుపు చేస్తూ ఉంటే సంవత్సరానికి మనం ఏదో ఒక వస్తువు కొనుక్కునేంత డబ్బు జమ అవుతుంది. కాబట్టి ఇలా ప్రయత్నించి చూడండి. అయితే గల్ల డబ్బి కనుక ఉంటే ఇలా మనం బట్ట కట్టనవసరం లేదండి. నేను మట్టి పాత్రలో మాత్రమే ఇలా డబ్బును పొదుపు చేస్తూ ఉంటానండి. గల్ల డబ్బి అయితే మనం సంవత్సరం అయిన తర్వాత దాన్ని పగలగొట్టి తర్వాత కాయిన్స్ తీసుకోవాలి. అదే మనం మట్టి పాత్రలో ఇలా పైన ఎరుపు వస్త్రం లేదంటే పసుపు పచ్చ వస్త్రాన్ని చిన్న హోల్ పెట్టి రబ్బర్ బ్యాండ్ సహాయంతో లేదంటే దారం సహాయంతో ఇలా కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ఎదురుగా లేదంటే విష్ణుమూర్తి చిత్రపటం ఎదురుగా లేదా ఉత్తర ఈశాన్యంలో ఈ పాత్రను లేదంటే గల్ల డబ్బుని పెట్టి ప్రతిరోజు అందులో అంతో కొంత డబ్బునైతే వేస్తూ ఉండాలండి. ఇలా వేస్తూ ఉంటే సంవత్సరం వచ్చేసరికి అంతో కొంత డబ్బు ఉంటుంది. ఆ డబ్బుతో మనం ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చండి. బంగారం కానీ, ముక్కు పుడక లేదంటే దీపావళి అమావాస్య రోజు, ధనత్రయోదశి రోజు, అక్షయ తృతీయ వచ్చినప్పుడు బంగారం గాజులు కానీ, కనీసం ఉంగరం లేదంటే మన దగ్గర ఉన్న డబ్బుతో పాటు ఇంకా కొంత డబ్బు కలిపి ఏదైనా ఒక పెద్ద వస్తువు అయినా సరే కొనుక్కోవచ్చండి. ఇలా మనం ప్రతిరోజు రూపాయి చొప్పున లేదంటే రూ. 2, రూ. 5, లేదా 100 లేదంటే 50 లేదా 500 ఇలా మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ఇలా వేస్తూ ఉంటే మనం ఒక వస్తువు లేదంటే అత్యవసర సమయంలో ఏదో ఒక అవసరానికి పనికొస్తుంది. కాబట్టి ఇలా ఒక చిన్న ప్రయత్నం అయితే చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.